ఇది విను. హిందూ రాష్ట్రం అని నీకు ఒక కళ్ళు లేవు కానీ నువ్వు హిందూ రాష్ట్రం చేస్తారట ముసలి నా కొడక. ఓకే, 2 నెలల పాపని కాళ్ళతో కొట్టి తన్ని పైలోకాలకు పంపించారు కదా కులగజ్జతోని. ఆ పాప గురించి మాట్లాడే ముందు మన హిందూ రాష్ట్రం యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. నార్త్లో ఊపందుకుంది అంటే మన భారతదేశంలోని రూపాయి పెట్టుబడి పెట్టకుండా కోట్లలో చేసే వ్యాపారం ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ 2026లో మొత్తం హిందూ మతంలో 70% మార్కెట్ ఉంది, అండ్ ముస్లిం మతంలో 20% మార్కెట్ ఉంది, అండ్ 10% ఉంది క్రైస్తవ మతంలో. నువ్వేం చేయట్లేదు, నీకేం అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కాషాయం వస్త్రం కప్పుకో, నీకు నోటుకు వచ్చినట్లు వాగు, క్యాప్ పెట్టుకో, నీకు నోటుకు వచ్చినట్లు ఇస్లాం మతం నోటుకు, ఇంకా మా చర్చి ఫాదర్ హల్లెలూయా అని చెప్పి నీకు నోటుకు అంటే మతం మత్తులో నువ్వు ఏం చేసినా మా డబ్బులు పైకం డబ్బులు. అయితే ఇప్పుడు ఈ మతం మత్తులో ఉన్న బత్తాయి గాళ్ళు అందరూ కలిపి ఇప్పుడు హిందూ రాష్ట్రం చేస్తారట. అంటే మన ఇండియాని హిందూ రాష్ట్రం చాలా ఊపందుకుంది, మంచి ఓటు బ్యాంకింగ్ వస్తుంది. ఓకే, కాన్సెప్ట్ వినండి. హిందూ రాష్ట్రం చేసి ఏం చేద్దామంటే లాభమా నష్టమా అవన్నీ ఫుల్ వీడియోలో చెప్పాను ప్రపంచ యాత్రికుల్లో, కానీ ఇప్పుడు మామూలుగా విందాం. హిందూ రాష్ట్రం అంటే ఇప్పుడు మన ఇండియాలోని ఈ ముస్లిమ్స్ ఉన్నారు కదా, 20% ముస్లిమ్స్, వాళ్ళు బంగ్లాదేశ్ పాకిస్తాన్ పంపించేస్తాం. నెక్స్ట్ ఈ క్రిస్టియన్స్ని యూరోప్ దేశాలకు పంపించేస్తాం, అయిపోయింది. ఇప్పుడు హిందువులు ఉంటాం. హిందువులు ఉన్నాక ఎస్సీ ఎస్టీ ఓబీసీ అరే రండి మీరు మా బానిసలు రా, మా ఊడికి ఎవరు చేస్తారా, రండి. మరి రాజ్యాంగం ఇంకా పోతుంది, రాజ్యాంగం రాసింది వాళ్ళ కోసం కదా. రాజ్యాంగం పక్కన పెట్టేసి రండి, మీరు బట్టలు ఇప్పేసి ఆకులు ఇస్తాం, ఆకులు ముందు వెనకాతలో కట్టుకొని మీరు ఊడిగిని చెయ్యాలి అంటారు. అవునా, ఊడిగిని స్టార్ట్ చేస్తారు. వీరు బుర్రతో కాకుండా మానవత్వంతో ఆలోచించండి. ఇప్పుడు 2026 నిన్న చైనా రోబోట్లు చేసి ఏఐతో ముందుకెళ్తుంటే అన్ని దేశాలు, మీరు జస్ట్ 100 సంవత్సరాలు ముందుకెళ్ళి చూడండి, మానవత్వంతో చూడండి, మతంతో కాదు, కులంతో కాదు, ముందుకెళ్ళి చూడండి. 200 సంవత్సరాల క్రితం ముందుకెళ్ళి చూడండి. దరిద్రంగా ఈ మతము ఈ కులం ఈ 2 భారతదేశాన్ని నాశనం చేసిన రోజులు, మానవత్వం లేని రోజు, మనుషుల్ని విపరీతంగా చిత్రహింసలు పెట్టేవారు. అవన్నీ చూసి తట్టుకోలేక భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు. మరి దారుణంగా 2026లోనే ఎలాగుంటే ఆ రోజుల్లో ఇంకెలాగుంటుంది ఊహించుకోండి రా బాబు. ఫుల్ వీడియో పెట్టాను చూడండి. హిందూ రాష్ట్రం చేస్తారట. హిందూ రాష్ట్రం తినడానికి తిండి లేదు. బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతున్నారంట, పాకిస్తాన్లో హిందువులు ఈ యాక్టింగ్ ఎంత చేశారంటే మరి ఇప్పుడు చచ్చిపోతుంది అంతా. రేపులు నిన్న 7 ఏళ్ళ అమ్మాయిని రేపు చేసేసి డ్రమ్ములు వేస్తాడు ఆడు. ఇదే కులవర్ధనో గోవర్ధనో. ఇప్పుడైతే ఇది ఏట్రా దేశం దరిద్రం చేసేసారు రా బత్తాయి గాళ్ళు అందరూ.